హే, నలంద యూనివర్సిటీ గురించి నీకు తెలుసా? వరల్డ్స్ ఫస్ట్ బిగ్గెస్ట్ యూనివర్సిటీ అని. అబ్బో, మన ఊర్లో ఇంజనీరింగ్ కాలేజ్ లాగేనా? అరే అదేం కాలేజ్ కాదు. అప్పట్లో 10,000కి పైగా స్టూడెంట్స్, 2,000కి పైగా టీచర్స్ ఉండేవాళ్ళు. అంటే ఎవ్రీ 5 స్టూడెంట్స్కి ఒక టీచర్. అంటే బంక్ కొట్టడం కష్టమేరా. దీన్ని కుమారగుప్తుడు కట్టించారంట, నిజమేనా? అవును. అక్కడికి చైనా, కొరియా, జపాన్ నుండి కూడా స్టూడెంట్స్ వచ్చేవారు. అదేంటి, మనం ఇప్పుడు అమెరికా వెళ్తున్నాము, అప్పుడు వాళ్ళే ఇండియాకి వచ్చేవారా? అవును, అప్పట్లో ఇండియా అంటే సిలికాన్ వ్యాలీ లాంటిదంట. అప్పుడు హాస్టల్లో ఫుడ్ ఎలా ఉండేదో ఏంటో. మన హాస్టల్లో అయితే చెప్పక్కర్లేదు, సాంబార్లో పప్పు ఉండదు, మజ్జిగలో పెరుగు ఉండదు. కానీ అక్కడ లైబ్రరీ చాలా ఫేమస్. 9 బిలియన్ బుక్స్ ఉండేవి. అయ్యో, మన లైబ్రరీలో అయితే 9 పుస్తకాలకే దిక్కులేదురా. దురదృష్టవశాత్తు 12వ శతాబ్దంలో బక్తియార్ ఖిల్జీ ఆ లైబ్రరీకి నిప్పంటించాడంట. 3 నెలలు మంటలే ఆరలేదు తెలుసా? 3 నెలలు మంటలా? అది ఫైర్ యాక్సిడెంట్ కాదురా, హిస్టరీ ఫైరే. అంటే చూడు మన దేశంలో ఎంత గొప్ప విద్యా కేంద్రం ఉందో. అవునరా, ఇకపై నన్ను ఎవరైనా నలంద గురించి అడిగితే నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, అది అప్పటి IIT ప్లస్ హార్వర్డ్ అని.